సో సౌజన్య గారు ఇప్పుడు కేవలం గండ్ర వెంకటరమణారెడ్డిని అక్కడ మాట్లాడిన మాటలు ఆయన భూపాలపల్లికి ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపుగా కూడా భూపాలపల్లి టౌన్ అంతా కూడా అభివృద్ధి చెంది కేవలం అక్కడ అభివృద్ధిని చూసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కాంట్రవర్సీ చేసి మాట్లాడడం వలన అక్కడ సినిమా థియేటర్కి వచ్చినటువంటి అభిమానులు తట్టుకోలేక దాడులు నిర్వహించొచ్చే తప్ప అక్కడ ఎటువంటి కుట్రపూరితంగా దాడులు చేయలేదు అంటూ కూడా బీఆర్ఎస్ వర్షన్ నడుస్తుంది. సో మీ వర్షన్ ఏంటి? ఒకటండి, ఇక్కడ ఏంటంటే సరే సినిమా థియేటర్ అంటున్నారు, మెయిన్ సెంటర్ అంటున్నారు, ఓకే బానే ఉంది. అప్పటికప్పుడు అయితే టమాటాలు కోడిగుడ్లు అయితే రావు కదండి. సరే రాళ్ళంటే రోడ్డు పక్కన ఉన్నాయి అనుకుందాము, టమాటాలు కోడిగుడ్లు అయితే ఎప్పటికప్పుడు అయితే రావు కదా. చేసేసుకోండి, ఆ తర్వాత కంటిన్యూ చేయండి సౌజన్య గారు. రైట్, ఇప్పుడు కంటిన్యూ చేయండి. అప్పటికప్పుడు అయితే టమాటాలు కోడిగుడ్లు అయితే రావు కదండి. అలానే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఆరోపణలు చేశారనే అనుకుందాము. ఆరోపణలకి ఆయన బహిరంగంగా చేసినప్పుడు వీళ్ళు కూడా బహిరంగంగా దాన్ని సవాల్ చేసినప్పుడు దానికి సవాల్ స్వీకరించి దాన్ని చేయమనండి. అంతేగాని అభిమానులు, అందరికీ అభిమానులు ఉన్నారు, ఎవరికి లేరు. ఈ రోజు అభివృద్ధి ఇక్కడే మా దగ్గర. వెంకటరమణారెడ్డి గారు ఇంతకు ముందు 12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు. ఈ రోజు 8 సంవత్సరాల నుంచి అభివృద్ధి అయిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజము? ఇంతకు ముందు అభివృద్ధి జరిగిందే కదా, ఇంతకు ముందు వచ్చిన వాడే కదా ఆయన చేసింది. అంతేగాని ఇప్పుడు ప్రత్యేకించి అభివృద్ధి జరిగిందని ఎట్లా చెప్తున్నారు? అనేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే ఆయన ఒకటే ప్రజా సమస్యలను తెలుసుకోవటానికే ఈ యాత్ర. అంతేగాని విమర్శలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన పోరాడుతుంది. ప్రజల సమస్యలను తీర్చాలని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఇది అందరం కూడా. ఇంకొకటి ఏంటంటే, ఇందాక నేను ఒకటి ఆరోపణ చేసినప్పుడు దానికి చెప్పకుండా ఆయన వేరే ఏదేదో చెప్పారు. విషయం ఏంటంటే, మేమనేది ఏంటంటే మా దాంట్లో వర్గ విభేదాలు ఉన్నాయి అన్నారు. నేనేమన్నా అంటే టీఆర్ఎస్ పార్టీలు కూడా వర్గ విభేదాలు ఉన్నాయి. కానీ మేమందరం కూడా అధిష్టానం అంతా కూర్చొని అందరూ సమితిగా మాట్లాడుకొని చేసే పాదయాత్ర అది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా ప్రజా సమస్యలను అడుగుతున్నారు. ఈ రోజు నిన్న ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. దాని గురించి ఈ రోజు వరకు కూడా సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, విద్యా మంత్రిగా. ఈ రోజు వరకు ఎవరూ స్పందించలేదు. మేము ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నాం, ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఓకే ఆరోపణలు చేశారంటున్నారు. రేవంత్ రెడ్డి బహిరంగంగానే చేయదా? ఆరోపణలు బహిరంగంగానే చేశారు కదా, బహిరంగంగా చెప్పమనండి. ఎందుకు కోడిగుడ్లతోటి రాళ్లతోటి? ఎందుకు కార్యకర్తల్ని బెదిరించి కార్యకర్తల్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా సరే, నాయకులైనా సరే, ప్రతి ఒక్కళ్ళు కూడా సమన్వయంతో సహనంతో ఉన్నారు. కార్యకర్తల్ని రెచ్చగొట్టద్దు దయచేసి. దాని వల్ల పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి.